అయోధ్య అనే పవిత్ర నగరంలో ధర్మానికి ప్రతిరూపమైన ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతడే బాలరాముడు. చిన్న వయసులోనే అతని ముఖంలో అమాయకత్వం, మనసులో మాత్రం గొప్ప విలువలు. రాజప్రాసాదంలో రాముడు ఆనందంగా ఆడుకుంటూ అందరి మనసులు గెలుచుకునేవాడు. ఒకరోజు ఆటలో భాగంగా రాముడు రాజసభలోని రాజదండాన్ని తాకాడు. సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో నిలిచిపోయారు. అప్పుడు రాముడు తండ్రి దశరథ మహారాజు వైపు చూసి నమ్రంగా అన్నాడు, నాన్నా, ఇది తప్పైతే నాకు చెప్పండి, ఇక మళ్ళీ చెయ్యను. దశరథ మహారాజు చిరునవ్వుతూ రాముడి తలపై చెయ్యి వేసి అన్నాడు, రామా, రాజుకంటే ముందు నువ్వు నా కుమారుడివి. ఆ మాటల్లో భయమూ లేదు, అహంకారమూ లేదు. ఉన్నది ఒక్కటే, ప్రేమ, విధేయత మరియు ధర్మం. నిజమైన గొప్పతనం అధికారంలో కాదు, విధేయతలో ఉంటుంది. ఇఫ్ యూ లవ్ ద స్టోరీ, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.